ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే ఇవాళకి కూడా ఇప్పటికే వాస్తవంగా మందిని దాన్ని ఏమంటారు అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాం. శాంతం ఏ బీహారు వాటికంటే కూడా దారుణంగా ఉన్నాం. ఏ సోమాలియా లెక్కనో అయిపోయి ఉండేవాళ్ళం. 30-40% మించి చదువుకునే ఉండేవాళ్ళు కాదు. మిగతా 60% మంది చివరికి గుమస్తాగిరీలు కూలి పనులే చేసుకునేవాళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమాని వాళ్ళ రోజున సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలో చేస్తున్నారా అన్నది చేస్తున్నారు. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించిన రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తాయి. అయితే ఫీజు రియంబర్స్మెంట్లో పీజీ దాకా చదువుకునే అవకాశం ఉండేది ఇదివరకు. ఆ పీజీని జగన్ వచ్చాక తీసేసి అమ్మఒడి పేరుతో స్కూళ్ళకి ఇచ్చాడు. అప్పట్లో స్కూల్ ఉండేది కదా, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఉండేవి అనమాట. అయితే ఇప్పుడు జగన్ తీసేసిన దాన్ని నిలదీస్తూ యువకాలంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే పీజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని లోకేష్ ప్రకటించారు. అయితే ఫస్ట్ ఇయర్ అసలు ఏ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయలేదు. విద్యా దీవెన అటకెక్కేసింది, ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు వేయలేదు. ఇప్పుడు ఈ ఏడాది వేస్తారంటే అసలు పీజీ ఇప్పుడు ఎగిరిపోయిందంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా తయారైంది. అధికారం కోసం ఎన్నికలు అంతులేని హామీలు ఇచ్చి ఆ తర్వాత గద్దెనెక్కే వాటిని అమలు చేయకుండా ప్రజల ఎత్తున కుచ్చుటోపి పెడుతుందంటూ పీజీ విద్యలో ప్రైవేటుకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుని చివరికి పీజీ ఈసెట్ ఐసెట్ పీజీ సెట్స్ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు వరకు ఇదే తంతు నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి కౌన్సిలింగ్ ప్రారంభమైన ప్రైవేట్లో పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ జీవోలు ఇవ్వకుండా మరోసారి తన మోసాన్ని బయటపెట్టుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులు ప్రవేశాలు 77,491 మంది దరఖాస్తు చేస్తే 63,451 మంది అర్హత సాధించారు. వీళ్ళంతా ఎంటెక్, ఎంఫార్మసీ, సంప్రదాయ పీజీలో ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్లతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశాలు ఆశిస్తున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పీజీ కోర్సుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే పీజీ సెట్కి 6,000 దరఖాస్తులు, ఐసెట్కి ఏకంగా 11,256 దరఖాస్తులు తక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. అప్పట్లో దొంగ ప్రవేశాలకు అడ్డుకట్టేసేందుకు తాము ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్పుకొస్తున్నారు అన్నమాట.